దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను విజయవంతంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడిక సిరీస్ విజయంపై కన్నేసింది. రాయ్పూర్ వేదికగా ఇవాళ జరిగే రెండో వన్డేలోనూ నెగ్గి మరో మ్యాచ్ మిగులుండగానే సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తుంది. రాంచీలో బ్యాటర్ల అంచనాలను మించి రాణించారు. ఆ వేదికలో రికార్డు స్కోరు సాధించి పెట్టారు. అయినా బౌలర్ల వైఫల్యంతో చివరి వరకు ఉత్కంఠ తప్పలేదు. బుమ్రా, సిరాజ్ లేక అనుభవం తగ్గి పేస్ దళం బౌలింగ్కు అనుకూలమించే రాయ్పూర్లో అయినా కట్టుదిడ్డంగా బంతులేస్తుందేమో చూడాలి. తొలి వన్డేలో కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడం, మరో సీనియర్ స్టార్ బ్యాటర్ రోహిత్తో పాటు కెప్టెన్ రాహుల్ అర్ధ శతకాలు చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించి గట్టెక్కింది. రెండో మ్యాచ్లోని ముగ్గురి మీద భారీ అంచనాలున్నాయి. మరోసారి రొకో మెరుపులు చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. గతంలో రాయ్పూర్లో జరిగిన ఏకైక వన్డేలో రోహిత్ అర్ధ శతకం సాధించాడు. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ను భారత్ 108 పరుగులకే కుప్పకూల్చింది. అప్పుడు పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా సత్తా చాటారు. ఇక్కడ పిచ్ బౌలర్లకు అనుకూలం కాబట్టి బ్యాచర్లు ఆచితూచి ఆడాల్సిందే. తొలి వన్డేలో మాదిరి భారీ స్కోర్లు ఆశించలేం. వన్డేలో నిలదొక్కుకోవాలని చూస్తున్న యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో అయినా పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి. 4వ స్థానంలో విఫలమైన రితురాజ్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను ఆడించే అవకాశాన్ని భారత్ పరిశీలిస్తుంది. అయితే ఒక్క మ్యాచ్కే పక్కన పెడితే రుతురాజ్ పట్ల కఠినంగా వ్యవహరించినట్లు అవుతుంది. మరి జట్టు యాజమాన్యం ఏం చేస్తుందో తుది జట్టులో ఈ ఒక్క మార్పే ఉండవచ్చు. తొలి వన్డేలో జట్టుకు మంచి ఆరంభం దక్కిన తర్వాత బౌలర్లు దారుణంగా పరుగులు చేయడం భారత్ను కలవరపాటుకు గురిచేసింది. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన ప్రేస్ త్రయం ఈ మ్యాచ్లో ఎలా బౌలింగ్ చేస్తుందో చూడాలి. 4 వికెట్లతో ఆకట్టుకున్న స్పిన్నర్ కుల్దీప్పై మంచి అంచనాలున్నాయి. వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ పాత్రకు ఈ మ్యాచ్లో అయినా న్యాయం చేస్తాడన్న జట్టు చూస్తుంది. మిడిలార్డర్లో జడేజాతో కలిసి అతను బ్యాట్తో సత్తా చాటాల్సి ఉంది.